అయితే ఈ రోజు మనం చిరంజీవి బర్త్డే కదా. అవును. సో మరి చాలా మంది అభిమానులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళకున్న అభిమానం చిరంజీవి పట్ల ఏ విధంగా ఒక రకంగా చూపిస్తున్నారు. సో మరి ఈ లైఫ్ ఇచ్చినటువంటి ఇప్పుడు చిరంజీవి ద్వారానే ఈయనకు ఒక లైఫ్ వచ్చింది అల్లు అవును, అర్జున్. అవును. సో ఆయన జస్ట్ మెనీ మోర్ హ్యాపీస్ ఆఫ్ ద చిరు గారు అని ఒక చిన్న లైన్ పెట్టిండు అంతే. సో దానికి ఏమంటారు? ఏమంటాం, మేనమామ కదండి, సొంత మేనమామ. దానికి అతను మా 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 మెగాస్టార్ అయినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా స్పందించారో తెలియదు, కానీ ఈయన సొంత మేనమామ ఎట్ట కాదన్న. ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఆపోజిట్ వెళ్ళినా చివరికి మేనమామ కాబట్టి పెడతారు. సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ తప్పుగా పట్టకూడదు, అల్లు అర్జున్ తప్పుగా పట్టకూడదు, మెగా ఫ్యామిలీ తప్పును పట్టకూడదు. మెగా ఫ్యామిలీలో వార్ అనేది చిన్న చిన్న కామెంట్స్ ద్వారా, చిన్న చిన్న ఏమంటారంటే ట్రోల్స్ ద్వారా చాలా ఎక్కువ అయిపోయింది. సో దానికి కూడా రియాక్ట్ అయిపోయి అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకు ఇష్టం ఉంటేనే వెళ్తున్నాను అంటున్నాడు. సో ఆయన ఇష్టానికే వదిలేయాలి. సో ఇది కూడా ఏంటంటే ఫ్యామిలీకి ఒక్క మాట పెట్టాడు, రైటే, వాళ్ళ మేనమామ కాబట్టి పెట్టాడు. సో దానికి ఏం పెద్ద ఇది కావకూడదు. సో ఓవరాల్గా అసలు వీళ్ళ రెండు ఫ్యామిలీస్ కలిసే అవకాశం ఉందంటారా లేదంటారా? షూర్గా అండి, షూర్గా కంపల్సరీ ఉంటుందండి. ఎంత దూరం వెళ్ళినా బంధం బంధుత్వమే కదండి, ఎంత దూరం వెళ్ళినా రిలేషనే కదండి. అవునవును, ఆ వాయిస్లో ఆ బేస్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఉంది, అల్లు అర్జున్ వాయిస్ బేస్ ఎక్కువగానే ఉంటుంది. సో అలా మాట్లాడకూడదు ఏదైనా కానీ. ఇప్పుడు ఒక సినిమా వాడు ఆయన మీద పెట్టుబడి పెట్టి చాలా సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు భారీ బడ్జెట్తో పుష్ప టూ రిలీజ్గా ఉంది. సో అది కూడా గమనించాలి ఆయన. అయ్యో రాజకీయ పరంగా మనం ఎందుకు పోవాలి, మన మీద అంటూ ఒక పెట్టుబడి ఉంది కదా, మన మీద అంటూ ఒక సినిమా ఉంది కదా, దాన్ని కూడా ఆలోచించాలి. సో నెక్స్ట్ టైము దయచేసి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ టైం ఆలోచించండి. మీ మీద ఎంతో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మాతలు ఉన్నారు, సో ఉంటున్నారు, తీస్తున్నారు. వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించి ఈ బంధాలు ఇలాంటి రాజకీయ సంబంధించినటువంటి విషయాలలో మీరు తలదూర్చొద్దని దయచేసి కోరుకుంటున్నామండి. ఎందుకంటే నిర్మాతల బాధలు కూడా అర్థం చేసుకోవాలి మీరు.